మీకు ఆనంద్ మహీంద్రా ఎరికే కదా అదేనుల్లా ట్రాక్టర్లు జీపులు బస్సులు తయారు చేసే కంపెనీ ఓనరు బిజినెస్ చేసే అందరూ ఓ లెక్క మహీంద్రా ఇంకో లెక్క సోషల్ మీడియాలో పనికొచ్చే వీడియోలు ఫోటోలు సందేశాలే షేర్ చేసే మనిషి ఎట్లా ఆలోచన చేయాలనో చెప్పకనే చెప్తాడు అసొంటి సారు ఓ ముచ్చట మనతోని పంచుకున్నాడు అదేందో చూద్దాం పాండ్రి ఆదివారం తర్వాత సోమవారం డ్యూటీకి పోయేటోళ్ళు అబ్బా ఈ ఆదివారం తొందరగా అయిపోతుంది మళ్ళా ఆఫీస్కు పోవాలన్నారా అని నారాజు అవుతారు హగో వాళ్ళకు సోమవారం హుషారుగా పని షురూ చేసేతానికి మండే మోటివేషన్ అనే పేరుతోని జోర్దార్ అవుతారు అట్లా సోమవారం హుషారయ్యేతానికి ఆనంద్ మహీంద్రకు మన తెలంగాణలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణ భాస్కర్ మోటివేషన్ అట ప్రతి సోమవారం ఏదో ఒక ముచ్చట వంచుకునే ఆనంద్ మహీంద్ర కృష్ణ భాస్కర్ గొప్పతనం యాదికి చేసిండు ఉంటే ఆఫీసర్ ఇగో గిట్లుండాలి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా పనిచేసిన భాస్కర్ నీళ్ల కరువును తరిమిగొట్టిండు పైపులతో నీళ్లిచ్చుడు రిజర్వాయర్లకు భూమి సేకరించుడు నీళ్ల కోసం పూడిక తీతలు అనే పనులు ముందటేసుకొని ఒక్క 4 ఏళ్లనే ఎక్కడ బోరేస్తే అక్కడ నీళ్ళు వచ్చేటట్టు చేసిండు చెప్పుకుంటుంటే చిన్నగానే అనిపిస్తున్నది కావచ్చు గాని అట్లా భూమిలో నీటిలువ వెంచుడంటే తక్కువ కష్టం ఉండదు అందుకే ఎంచుకున్నది ఏదైనా రికాం లేకుండా దానికోసమే ఆలోచన చేస్తే దానికోసమే పరితపిస్తే అనుకున్నది సాధించొచ్చు అందుకే కృష్ణ భాస్కర్ నా మండే మోటివేషన్ అంటున్నాడు ఆనంద్ మహీంద్ర తక్లీఫ్ ఎసోంటిదైనా తన్లాట ఏ తీరుదైనా మన మీద మనకు నమ్మికుంటే అనుకున్నది సాధించొచ్చు అని రాసుకొచ్చిండు సోషల్ మీడియాలో చూడుండ్రి అనుకున్నది చెయ్యాలి అనే అంకిత భావం ఉంటే ఎంత చిన్నోడైనా పెద్ద పెద్దోళ్ళు మెచ్చుకునేదాకా ఎదగొచ్చు అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన ఆనంద్ మహీంద్ర అభిమానులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నదని అంటున్నారు కొంతమంది మొన్నటిదాకా హైడ్రా పేరుతోని బీదల ఇండ్లు బుల్డోజర్లు కూలగొడితే ఇప్పుడు యూనివర్సిటీ భూములు కొల్లగొట్టేతానికి బుల్డోజర్లు లైన్ కట్టినాయని అంటుర్రు చూడుండ్రి ఎట్లున్నదో బుల్డోజర్ల వరుస ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 30కి ఎక్కువ పచ్చని చెట్లను నలిపేసేతానికి ఏర్లకాన్ నుంచి ఏకి వారేసేతానికి రాక్షస బల్లుల తీరుగా బయలుదేరుతున్నాయి పట్నం పక్క పొంటే ఉన్న సెంట్రల్ యూనివర్సిటీకి ఆనుకొనున్న భూములను సర్కార్ సాపు చేయించి ఏదో కంపెనీలు పెట్టేదానికి ఉపాయం చేస్తున్నదట అయితే ఆ భూములు యూనివర్సిటీకి చెందినవి కాబట్టి మా భూములు మాకే ఉండాలి అని కొట్లాటలకు దిగినరట చదువుకునే పిల్లగాండ్ల సంఘాలు అయితే వాళ్ళని ఎక్కడోళ్ళని అక్కడ అరెస్ట్లు చేసి ఇగో గిట్లా అర్ధరాత్రి పూట పట్నం పక్క పొంటే ఉండి జనాలకు ఆక్సిజన్ వంచుతున్న పచ్చని చెట్లను పొట్టు పొట్టు చేస్తున్నారు ఆ చెట్లే నీడకు ఆ చెట్లే ఆధారంగా బతుకుతున్న పశుపక్షాదులను ఆగమైతున్నాయట కింత ఘోరం ఎక్కడన్నుంటదా సర్కారే చెట్లు నాటాలే పర్యావరణాన్ని కాపాడాలే అని జనానికి చెప్తది కానీ ఈడ మాత్రం పెద్ద అడవి తిరుగున్న చెట్లను జీవరాశులను చెల్ల చెదురు చేస్తున్నది ఇగో గిక్కడ చూడుండ్రి తమ గూడు నీడు ఉండకుండా చేస్తుంటే నెమళ్ళు ఎట్లా అరుస్తున్నాయో ఇంత రాత్రిపూట విద్యార్థులను అరెస్టులు చేసి పక్షులకు గూడు లేకుండా చేసి సర్కారు ఏం సాధించేదానికి ఇట్లా చేస్తున్నది అని అంటున్నారు పర్యావరణం కోసం కొట్లాడేటోళ్ళు ఇక దీని మీద సెంటర్ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుకుంటా ఇలా విద్యా కమిషన్ వేసిర్రు అర్బన్ నక్సల్ తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసిర్రు మరి ఎడవేరు మీ నోర్లు ఎవడమైనాయి మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్ గా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా మీరు గతంలో ఉద్యమాలు చేసిరు కదా మీరు నక్సల్ సిద్ధాంతం కదా మావోయిస్టు భావాజాలం కదా మీరు ప్రజా సమస్యలు కొట్లాడతారు కదా పేదల కోసం కొట్లాడతారు కదా కొట్లాడిన వాళ్ళు అని చెప్పుకుంటారు కదా మరి ఇలా ఎస్యూ భూములు అంతే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు లేడమైనాయి మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్యూ భూములను మీరు సమర్థిస్తున్నట్టే కమ్యూనిస్టు భావాజాలను మీరందరూ కూడా బండిసారి ఇట్లా అంటుంటే యూనివర్సిటీ విద్యార్థులు మాత్రం భూములు కాపాడుకునే దానికి ఎంతవరకైనా కొట్లాడుతామని అంటుర్రు అందరు ఇట్లా భూముల కోసం కొట్లాడుతుంటే తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు పోయి ఆ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావని రూపించిందట ఆ కోట్లు నిల్వ చేసే భూములు ఏ ప్రైవేట్ మనుషులై కావు ఏ యూనివర్సిటీ కావు కాబట్టి సర్కారే భూములు సాపు చేసి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టే ఆలోచనలు ఉన్నదట స్టాప్ ఇమీడియట్లీ విత్ ఇన్ 72 hours otherwise I will have to file public interest litigation to protect the youth of India especially the youth of Telugu people who are studying in universities who are fighting and you are brutally your police your Ravant Reddy government is brutally beating them up destroyed Telangana we will collapse your government if you don't take this plan back ఆగో అందుకే ఎవ్వరు ఎంత కొట్లాడినా సర్కార్ పని సర్కార్ చేస్తున్నదట మరి చూడాలి ఈ భూముల పంచాది ఏడు దాకా పోతుందో